హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. రీసెంట్ గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను, జనని. లిటరల్లీ ఎలా ఉందంటే హార్ట్ మెల్టింగ్. ఆ డైరెక్టర్ నిజంగా ఒక ఎమోషనల్ ఒక పెయిన్ లో నుంచి బయటకు వచ్చిన డైరెక్టర్ అయి ఉండొచ్చు. అతను తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ టైం చాలా తక్కువైనప్పటికీ దాంట్లో ఎన్ని మనకు చూపించారంటే, ఒక అనాథ పిల్లవాడి జీవితం గురించి చెప్పారు, అండ్ ఒక తల్లి ఎమోషన్ గురించి చెప్పారు, ప్రెగ్నెంట్ టైంలో పడే ఇబ్బందుల గురించి చెప్పారు, డెలివరీ టైంలో ఉండే పెయిన్ గురించి చెప్పారు, ఒక ఫ్యామిలీ బాండింగ్ గురించి చెప్పారు ఓవరాల్‌గా. అండ్ దీంతో పాటు చాలా మంది టీనేజర్స్ ఏంటంటే లవ్ తర్వాత కొన్ని చేయకూడని పనులు చేసి వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకొని దానివల్ల పడే ఇబ్బందులను కూడా కళ్ళకి కట్టినట్టు చూపించారు. లిటరల్లీ అది చూస్తున్నంత సేపు నాకైతే నిజంగా ఒకానొక టైంలో నేను కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. అంత ఎమోషనల్‌గా ఉంది. లిటరల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూర్చొని చూసే విధంగా ఆ షార్ట్ ఫిల్మ్ అనేది ఉందన్నమాట. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా కన్విన్సింగ్‌గా చేశారు. ఆ ఫైనల్ క్లైమాక్స్‌లో ఉండే ఏదైతే ఆ ట్విస్ట్ ఉందో మీరు ఖచ్చితంగా ఒక మంచి ఎమోషనల్ ఫీల్‌కైతే ఎళ్తారు. ఖచ్చితంగా ఆ షార్ట్ ఫిల్మ్ మీరు చూడండి. దానికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్‌ని చూడండి. ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్స్‌ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్‌ని హిట్ చేసి అవార్డ్స్‌కి పంపించాలి. ఎందుకంటే చాలా మెసేజ్ ఓరియెంటెడ్, చాలా కన్విన్సింగ్‌గా, చాలా ఎమోషనల్‌గా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నిట్లో కూడా ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ 'జనని' అని నేను చెప్తాను. సో, ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ చూసి సపోర్ట్ చేయండి. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి మీరు చూడండి. తర్వాత వచ్చి కామెంట్ చేయండి. దిస్ ఈస్ రఘురామోరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్.